హలో అండి. ఫ్రూట్ మిక్స్ చేద్దామా? అందు గురించి అయితే నేను హాఫ్ లీటర్ పాలైతే బాగా వేడి చేసుకుంటున్నాను. వేడి చేసి చల్లార్చుకొని మాత్రమే చేయాలి. వేడి వేడి పాలతోటి చేయకూడదు. గోరువెచ్చగా ఉన్నా ఏం కాదు కానీ బాగా వేడి వేడిగా అయితే ఉండకూడదు. దానికోసమని ఒక కర్బూజా అయితే ఇలా కొంచెం ముక్కలు ముక్కలు చేసుకున్నాను. కొద్దిగా కొద్దిగా ఏమో పుచ్చకాయ, కొన్ని సబ్జా గింజలు, ఒక బనానా అయితే కట్ చేసుకున్నాను. ఇవన్నీ ముక్కలేసేసి కొంచెం పంచదార మనకిష్టం, అది ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంకొద్దిగా అయితే పాలు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ నన్నారి సిరప్ ఉంది కదా, ఇంక ఇదైతే పోసేసుకున్నాను తగినంత. ఎక్కువ మన ఇష్టము, అదొక స్మెల్ ఉంటుంది డిఫరెంట్గా. స్మెల్ నచ్చితే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంక ఇందులో కస్టర్డ్ పౌడరు, ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే ఇలాగే చేశాను సింపుల్గా. ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తే బాగా ఎండలకి చల్లగా బాగుంటుంది. కావాలంటే ట్రై చేయండి. నేను కూడా బాగా ట్రై చేస్తున్నాను ఈ మధ్య. ఎండాకాలం బాగా స్టార్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు బాగుంటుంది. బయట కొనుక్కొని తాగే జ్యూసుల కన్నా కానీ మనం ఇంట్లో చేసుకొని తాగేవి బాగుంటాయి. బయట అయితే బాదం పాలు ఇవన్నీ కస్టర్డ్ పౌడర్ తోటే చేస్తుంటారు ఎక్కువ శాతం. ఇంకా మనం ఇంట్లో అవన్నీ వేయకూడదు అనుకుంటే ఇలా సింపుల్గా చేసుకొని తాగొచ్చు. బాగుంటుంది టేస్ట్. చల్లబడ్డాకైతే టేస్ట్ బాగా తెలుస్తుంది. మనం ఇంకా అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ వేసుకుంటాం కదా, బయట అయితే కొంచెం నల్లగా అయినవి వేస్తుంటారు, నేను చూశాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.